హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియో స్టార్ట్ అవ్వగానే నేనైతే ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నానండి. నా రూమ్ అయితే చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. తిట్టుకోవద్దు నన్ను చూసి. బికాజ్ నెక్స్ట్ డేనే నా సీమంతం ఉందనమాట. సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ, శారీ కానివ్వండి, జ్యువెలరీ అదంతా బయట పెట్టుకున్నాను. సూట్ కేసులో ప్యాక్ చేసి డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి. ఏం చేస్తున్నారు? అక్కడ చూడండి, మేము అన్నం చూస్తున్నాం. కాదు, గెట్ రెడీ బేబీయా. స్టార్ట్ చేయి. కాదు, నేను ఇక్కడ తొంగి చూస్తున్నాను. ఎవరు తొంగి చూస్తున్నారు? చూసేసేమో అనుకున్నాం మేమైతే. ఇప్పుడు ఏం చేయాలి? వేసుకొని రెడీ అవుతే సో అలా ఇంట్లో అంతా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. నేను నా ప్యాకింగ్ చేసుకుందామని అన్నీ బయట పెట్టుకున్నాను. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళైతే వచ్చి సర్ప్రైజ్ చేశారనమాట. సో నాకైతే ఎటువంటి ఐడియా లేదు. ఇంటి పైన డెకరేషన్ అది కూడా చేసి అంతా రెడీ చేసుకున్నారు. ఇంట్లో డెకరేషన్ జరుగుతుంటే నాకు తెలీదా అనుకోవచ్చు. నిజంగానే నాకు ఎటువంటి డౌట్ రాకుండా చాలా బాగా మేనేజ్ చేసి సర్ప్రైజ్ చేశారనమాట. సో అలా నా కోసం ఒక డ్రెస్ పెట్టి దానిపైన గెట్ రెడీ బేబీ అని చెప్పి మంచిగా ఒక జ్యువెలరీ సెటప్ దానికి మ్యాచ్ అయ్యేదంతా వాళ్ళే తెచ్చి పెట్టుకున్నారు. సో ఆ డ్రెస్ కూడా నాకు ఇప్పుడు ఈ టమ్మీకి సరిపోయేలాగా పెద్ద సైజ్ తీసుకొని దాన్ని నా సైజులో ఆల్టర్ చేపించి అంత ప్రీ ప్లాన్డ్గా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా స్పెషల్ మూమెంట్ అనిపించింది ఎంటైర్ ప్రెగ్నెన్సీలో. సో నేను అలా డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి పైకి వెళ్ళేసరికి ఆ డెకరేషన్ చేసిన దగ్గరికి సో అందరు మంచిగా ఒక్కొక్క రోజ్ పట్టుకొని బాగా నించొని ఉన్నారు నాకు స్పెషల్గా ఒక వెల్కమ్ చెప్పడానికి. నాకు చాలా స్పెషల్ మూమెంట్ ఇద్దామని అయితే ప్లాన్ చేశారనమాట చందు వాళ్ళు. సో ప్రెగ్నెన్సీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం బాడీ చేంజెస్ కానివ్వండి, మన మూడ్ స్వింగ్స్, ఇదంతా దాంట్లో ఇలా ప్రెగ్నెన్సీ ఎండ్ అయ్యి బేబీ వచ్చే ముందు ఇదొక చిన్న పార్టీ లాగా నన్ను స్పెషల్గా ఫీల్ అయ్యేలాగా చేశారనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేనైతే.
చందు వాళ్ళకైతే బెంగుళూరులో ఈ డెకార్ గురించి, ఫోటోగ్రాఫర్స్ గురించి, లైక్ ఈవెంట్ ప్లానింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేదు. ఎవరు చేస్తారు ఏంటి అని చెప్పి. వాళ్ళు ఆన్‌లైన్‌లో చూసి మంచిగా అదంతా ఆన్‌లైన్‌లోనే అందరితో మాట్లాడుకొని, ఫోన్ కాల్స్‌లో అంతా సెటప్ చేసుకొని బెంగుళూరు వచ్చారనమాట. చాలా ప్రీ ప్లాన్డ్‌గా వచ్చి నాకు తెలియకుండా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. సో, భార్గవ్‌కి కూడా తెలియకుండా భార్గవ్‌ని కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు గానీ, భార్గవ్‌కి చెప్పకుండా అయితే పని అవ్వలేదనమాట. నన్ను మేనేజ్ చేయటానికి భార్గవ్‌కి చెప్పేసారు ముందే. సో, నన్ను మేనేజ్ చెయ్యి ఇట్లా. సో, వాళ్ళు ప్లాన్ అది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పి నన్ను రూమ్‌లోకి వెళ్ళనివ్వకుండా, పైకి వెళ్ళనివ్వకుండా అట్లయితే ప్లాన్ చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈవినింగ్ 6 కల్లా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అంతా మీరు సెటప్ చేసి రెడీగా ఉండండి అని చెప్పారంట. సో, మనం ఈవినింగ్ 6 అంటే తెలిసిందే కదా, టైంకి ఎప్పుడు స్టార్ట్ అవ్వదని చెప్పి. అది నైట్ 9:30, 10 ఆ టైంకి అయితే మామ్ టు బీ స్టార్ట్ చేశారు. సో, వీళ్ళు షాపింగ్కి వెళ్ళి, వీళ్ళు నాకు డ్రెస్ తెచ్చి, వాళ్ళు డ్రెస్సులు కొనుక్కొని, వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని వచ్చారనమాట. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం మంచిగా వాళ్ళు డెకార్ కానివ్వండి, వాళ్ళు సెటప్ చేసి రెడీగా ఉన్నారు. 7 నుంచి వెయిట్ చేస్తున్నారంట వాళ్ళు. నాకు తెలీదు ఆ సంగతి. 7 నుంచి వెయిట్ చేసి వీళ్ళకి ఫోన్లు చేసి నన్ను మళ్ళీ వచ్చి నాకు అప్పటికప్పుడు చెప్పారు కదా, నేను రెడీ అయ్యి వచ్చి అదంతా అయ్యేసరికి 10 దాటిపోయిందనమాట. సో, ఈవెంట్ అంతా అయిపోయి మామ్ టు బీ సెలబ్రేషన్ అంతా అయిపోయేసరికి 1 అయింది నైట్. సో, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ శ్రీమంతం అయితే ఉందనమాట. మార్నింగ్ 7 కల్లా నేను వెన్యూకి రీచ్ అయిపోవాలి. నా మేకప్ వాళ్ళంతా వస్తారు. మళ్ళీ 10 కల్లా ఈవెంట్ స్టార్ట్ అయిపోతుందనమాట. మీన్‌వైల్ ఇంకా ఫోటోషూట్ అదంతా ఉంటే అదంతా చేసుకొని, కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌కి చిన్న చిన్న రీల్స్ లాగా తీసుకొని అయితే ఈవెంట్ ఎండ్ చేద్దాం అనుకున్నాము. మీన్‌వైల్ డెకరేషన్ అదంతా మెయిన్ అన్నీ తీసేస్తున్నారనమాట. సో, మా ముందున్న సెటప్ అంతా ఎగిరిపోయింది చూడండి. వాళ్ళు మాకు లేట్ అయిపోతుంది, మేము మళ్ళీ చాలా దూరం వెళ్ళాలని మొత్తం తీసుకొని ప్యాక్ చేసేసుకుంటున్నారు. మేమైతే ఇంకా ఫొటోస్ దిగుతూనే ఉన్నాము. ఇంకొంచెం లేట్ చేసుంటే వాళ్ళైతే మమ్మల్ని కొట్టేవాళ్ళు కూడా. అంత లేట్ అయిపోయింది. వాళ్ళకి మేము 7 అని చెప్తే అది 1 అయింది. సో, ఇంక మరీ లేట్ అయిపోయిందని చెప్పి మేమైతే ఈవెంట్ అయితే ఎండ్ చేసామన్నమాట. సో, మా మామ్ టు బీ సెలబ్రేషన్స్ మీకెలా అనిపించాయో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి అయితే చెప్పండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై బై. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.